నమస్తే. సదా వత్సలే మాతృభూమి. 900 సంవత్సరాల క్రితం అమెరికా, 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్, 5000 సంవత్సరాల క్రితం చైనా, 1400 సంవత్సరాల క్రితం ఇస్లామిక్ దేశాలేవీ లేవు. ప్రపంచ చరిత్రకారుల కొలమానాలకు అందని వయస్సు నా దేశ వయస్సు. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్టు అయిన ఆర్నాల్డ్ టాంబీ తన పరిశోధన ప్రకారం ప్రపంచంలో 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం నా భారతదేశం. వైదిక సంస్కృతికి రూపాంతరమైన ఈజిప్టు సంస్కృతి నేడు లేదు. ప్రపంచ విజేతను అని విర్రవీగిన అలెగ్జాండర్ ని ఓడించింది నా దేశం. అతని గ్రీకు దేశం నేడు లేదు. ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక వ్యాపార దేశంగా మారిన రోమ్ నగరం నేడు లేదు. అస్తేరియా, సుమేరియా, మెసపటోమియా, బాబిలోనియా ఇలా 27 దేశాలు నేడు ఉనికిలో లేవు. ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఏదో ఒక సందర్భంలో ఇతర దేశాల మీద ఆక్రమణ చేసినవే. ఒక్క ఆక్రమణ కూడా చేయని దేశం ఏదైనా ఉందా అంటే చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతి నిలయ దేశం నా భారతదేశం. ఎన్ని సంస్కృతులు నాశనమైన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చింది నా భారతదేశం. నా దేశం మీద తుష్కురులు, మొఘలులు, సుల్తాన్లు, నవాబులు, షేకులు, పఠాన్లు, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసిన నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే నా హైందవ దేశం భారతదేశం. ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన దేశం నా భారతదేశం. ఇంత గొప్ప చరిత్ర, సంస్కృతి